తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ పాషం యాదగిరి సార్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 30 రోజులు అవుతుందండి. ఈ 30 రోజులలో పరిపాలన మీకు ఎలా కనిపిస్తుంది సార్? ఒకటి, వాళ్ళకి ఆర్థిక వనరులు లేవు కాబట్టి ఇంకేం చేయలేరు. వాళ్ళు ఆర్థిక వనరులు లేనప్పుడు ప్రభావం చూపించలేరు. వాళ్ళు పన్నులు వసూలు చేయాలి. కొత్తగా సమస్యనే పాత పన్నులు వసూలు చేయలేరు. పన్నుల వసూలు సిస్టంలో లూప్ హోల్స్ ఉంటే దాన్ని ప్లగ్ చేయాలి. అదొక సమస్య. అది కూడా కష్టమైన పని. కొత్తగా పన్నులు వేయలేరు, ఉన్న పన్నులను పెంచలేరు. అదనపు పన్నుల సమీకరణ కష్టమైన పని. వాళ్ళు చెప్పుకునే అమలు చేయాలంటే కష్టం. ఇంతకుముందు బీఆర్ఎస్ అమలు చేసింది చేయడము కష్టం. ఎందుకంటే వాళ్ళకి అప్పు పుట్టింది, వీళ్ళకి అప్పు పుట్టదు. ఎందుకంటే చాలా అప్పులు బాకీ ఉన్నారు. వీళ్ళు బ్యాంకులకు ఉన్నారు, రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు ఉన్నాయి కాబట్టి వనరుల సమీకరణ కష్టం. అమలు చేయలేరు పథకాలు. బీఆర్ఎస్ అమలు చేసిన పథకాలను కూడా వీళ్ళు కొనసాగించలేరు. ఒకటి. రెండవది, వీళ్ళు విధానపరమైన నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేము ఫార్మాసిటీ పెడతాం, జనమంతా ఫార్మాసిటీని వ్యతిరేకిస్తున్నారు. కాలుష్యరహిత పరిశ్రమలు పెడతాం. కాలుష్యరహిత పరిశ్రమలు అంటే కాలుష్యం ఉంటుంది. గనులైనా పరిశ్రమైనా కాలుష్యం లేకుండా ఎక్కడ ఉండదు. జీరో ఎమిషన్ ఎక్కడ ఉండదు. అది చెవిలో పూలు పెట్టినట్టే. ఒకటి. ఈ మందుల కంపెనీలన్నీ, ఫార్మా కంపెనీలన్నీ అమెరికన్ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు, ఫైజర్ కావచ్చు, క్యాడిలాక్ కావచ్చు. వీటి గోళ్ళ పడిపోతే వాళ్ళకి అమ్ముడు పోయినట్లు లెక్క. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఫార్మాసిటీ వద్దని చెప్పినారు, ఫార్మాసిటీ పెట్టమన్నారు. దానికే కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఉండకుండా దాన్ని వైలేట్ మీరే ఉల్లంఘిస్తే అది తప్పు అవుతుంది. తప్పుడు సంకేతాలు పోతాయి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మీకు జనం గుణపాఠం చెప్తారు. 2. మూడవది, మేటిగడ్డ లాంటి విషయాల్లో మీరు ఎవరినైతే బెత్తం తీసుకొని వీపు బలగొట్టాలనో వాళ్ళనే పక్కన పెట్టుకొని వాళ్ళు చెప్తుంటే ఉపన్యాసాలన్నీ శ్రద్ధగా వింటున్నారు. అది తప్పు. వాళ్ళు గల్లా పట్టుకొని అడగాల్సింది. గల్లా పెట్టి నింపుకున్న వాళ్ళని గల్లా పెట్టి అడగకుండా వాళ్ళు చెప్పిన చేతులు కట్టుకొని మీరు వింటే మంత్రులు వాళ్ళు బేకూఫ్లు అవుతారు. వాడు మోసం చేసేవాడు బద్మాష్ అవుతాడు, మంత్రులు బేకూఫ్లు అవుతారు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు అట్లా ఉండలేరు. విధానపరమైన నిర్ణయాల్లో మీరు మార్పులు దేకపోతే, కనీసం మాట్లాడకుండా ఉండకపోతే జనం కష్టమవుతుంది. ఎన్నికల్లో కష్టమవుతుంది. ఇంకా 3 నెలలు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్లో, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ వాళ్ళు పెట్టలేకపోతారు. మీరు ఎట్లనే ఉంటే మోరల్గా దెబ్బతినొద్దు. ఇప్పటికే మీరు ఆర్థికంగా రాష్ట్రం దెబ్బతినది. మోరల్గా మీ పార్టీ దెబ్బతినొద్దు. మీరు మోరల్గా అప్పర్ హ్యాండ్ ఉండాలి. ఆ మోరల్గా ఎందుకు దెబ్బతింటున్నారో అది అర్థమవుతలేదు జనానికి. ఏ ఆర్థిక శక్తులు మిమ్మల్ని లోపరుచుకుంటున్నాయో అది కూడా అర్థమవుతలేదు. జనం కింద తెలిసిపోతున్నది. కాబట్టి ఈ ఎలక్షన్స్, తర్వాత లోక్సభ ఎలక్షన్స్, తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి 1 ఇయర్లో. ఈ ఎలక్షన్స్లో మీరు మళ్ళీ నిలదొక్కగలగాలంటే విధానపర నిర్ణయాల్లో నీతివంతంగా ఉండండి, రాజీ పడకండి. అప్పుడు మీరు కనీసం మాట్లాడగలుగుతారు. అదే సార్, మీరు అన్నట్టు కాళేశ్వరం పైన సిబిఐ విచారణ ఎందుకు వేయట్లేదు, అట్లే అదే ఫార్మాసిటీని ఎందుకు రద్దు చేయట్లేదు, దాన్నే మార్పులు చేర్పులు చేసి ఎందుకు కొనసాగిస్తున్నారు, బీఆర్ఎస్తో మీరు కుమ్మక్క అయిపోయారా అని బీజేపీ అంటున్నది. అది కరెక్ట్ కదా. బీజేపీ అనే దాంట్లో కనిపిస్తుంది. బీజేపీ కూడా అదే విధానాలు. వాళ్ళేం ఫార్మాకు వ్యతిరేకం కాదు. వాళ్ళు కూడా బీజేపీ కూడా ఫార్మాకు అనుకూలమే. వాళ్ళు ఇప్పుడు మీరు నిలదీస్తున్నారు. బీజేపీ నిలదీస్తుంది ఫార్మా విషయంలో మీ వైఖరి ఏంటి, మీ అమ్ముడు పోయినని చెప్తూనే ఉన్నారు. ఒకటి. రెండవది, తక్కిన విషయాల్లో కూడా కాళేశ్వరం విషయంలో కూడా గట్టిగా నిలదీస్తున్నారని అంటున్నారు. అది కూడా నిజమే, కనిపిస్తూనే ఉంది. అందుకని మీరు బీజేపీకి ఆయుధాలు ఇవ్వద్దు. మీరే ఆయుధాలు ఇస్తున్నారు. బీఆర్ఎస్ కూడా ఆయుధాలు ఇస్తున్నారు. అదనపు పనుల సమీకరణ విషయంలో కూడా ఆయుధాలు ఇస్తున్నారు. అందుకని శత్రువుకు ఆయుధాలు ఇవ్వద్దు. మీ ఆయుధాలు మీరు జమ్మి చెట్టు మీద దాచిపెట్టుకోండి, అవసరమైనప్పుడు తీయండి. కానీ మీ బలహీనత అంతా బయట పెట్టుకుంటున్నారు, శత్రువును బలవంతం చేస్తున్నారు. బీజేపీని బీఆర్ఎస్ వాళ్ళని బలోపేతం చేస్తున్నారు. ఇది వాళ్ళ టాక్టిక్స్ సరిగా లేవు. కాంగ్రెస్ వాళ్ళ వ్యూహము ఎత్తుగడలు 2 తప్పుల తడగ్గా ఉన్నాయి. వాళ్ళు 2ని సవరించుకోవాలి. ఇప్పుడు 6 హామీలు అమలు చేయలేక బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు అప్పులు ఇచ్చిపోయిందని చెప్తున్నారని కేటీఆర్ అంటున్నారు. అంటే మేము అప్పులు ఇవ్వలేదు, మేమేమో మీకు ఆస్తులు ఇచ్చిపోయినాం అని కేటీఆర్ అంటున్నారు. ఏ ఆస్తులు? సుందెల్ల పోదాం, అన్నారం పోదాం, మేడిగడ్డ పోదాం. అవి ఆస్తులైనా అడుగుదాం. అప్పులు కావా అడుగుదాం. అప్పులు ఎక్కడున్నాయి? ప్రాజెక్టులు లేవు కదా. ఏ ఆస్తులు అనేవి ఎక్కడ లేవు. అన్నీ తూతు మంత్రంగా ఉన్నాయి. అవి కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకోవాలి. ఒకటి. ఎంత అప్పులు ఇచ్చినో బయట చెప్పుకుందాం. అందుకనే
పౌర సమాజం ఏం చేయాలంటే మనం పిలుద్దాం, కాంగ్రెస్ వాళ్ళను, బీజేపీ వాళ్ళను, టీఆర్ఎస్ వాళ్ళను పిలుద్దాము, లాల్ బహదూర్ స్టేడియంలో పెడదాం పబ్లిక్ ఎంక్వైరీ. వస్తారేమో అడుగుదాం, మనమే ఇక్కడి నుంచి తీసుకుందాం. జర్నలిస్ట్ సంఘాలు పబ్లిక్ ఎంక్వైరీ పెడతాయి, ప్రజా కోర్టు పెడతాయి. అన్ని పార్టీలు వచ్చి మౌనంగా చేతులు కట్టుకొని నిల్చోండి. బీజేపీ నిల్చోమనండి, కాంగ్రెస్ నిల్చోమనండి, బీఆర్ఎస్ నిల్చోమనండి. ఏం తప్పు చేసినారో జనం చెప్తారు. ఎవరెవరు ఏమేంత ఊర్ల నుంచి వచ్చి చెప్తారు. వాళ్ళు చెప్పిన దానికి కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ చేతులు కట్టుకొని మౌనంగా తలంచుకొని సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దానికి సిద్ధమైనా లేదా అడగండి. బీఆర్ఎస్ ఇచ్చిన సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు అమలు చేయట్లేదు అంటే రైతు బంధు, గొర్రెల పంపిణీ లాంటి పథకాలు ఎందుకు అమలు చేయట్లేదు, మేధావులంతా ఎందుకు నోరు మూసుకొని ఉంటున్నారు కాంగ్రెస్ అమలు చేయకపోతే అని బీఆర్ఎస్ ప్రభుత్వం అంటుంది సార్. వాళ్ళు ఏం చేసినా మేధావులు చెప్తున్నారు, వీళ్ళ తప్పే వాళ్ళ తప్పే, అందరు దొంగలే, వీళ్ళు దొంగలే వాళ్ళ దొంగలే అందరూ చెప్తున్నాము. కానీ నిన్న మొన్న పత్రికలో వార్తలు వచ్చినాయి. లక్ష్మారెడ్డి అనేవాడు ఏం దొంగ పనులు చేసిండు గొర్రెల మేకల పెంపకంలో చెప్పమనండి. తన్నుకుంటారు, అడగాలి వాళ్ళను ఏం పని చేసిండు. బేరీ బాబు ఏం దొంగ పనులు చేసిండు అడగాలి కదా. వీళ్ళని తలకాబాలు కొట్టి అడగాలి. జనం బుద్ధి లేని వాళ్ళు మీకు ఇంత పొగరా? మీకు తప్పు చేస్తారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? పథకాలు ఎక్కడున్నాయి, డబ్బులు ఎక్కడున్నాయి, నువ్వు ఎక్కడ తిన్నావు? నేను గల్లా బట్టి అడిగి కక్కి చాలు వీళ్ళతోటి. పౌర సమాజం అడుగుతున్నది, కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నది, బీజేపీ అడుగుతుంది, బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతున్నారు. మీరు ముగ్గురు దొంగలు, ముగ్గురు కుమ్మక్కైనరు, ముగ్గురు ఈపులు పాల్గొట్టాలని చెప్తున్నది. అందుకనే పౌర సమాజం మౌనంగా లేదు. పౌర సమాజం కత్తులు నూరుతున్నది, కట్టాలు నూరుతున్నది. మీరు ముగ్గురు కలిసి వచ్చి పాక్కుంటా దేక్కుంటా పౌరుల కాళ్ళు మొక్కాలి, ఊళ్ళకి పోయి జనం కాళ్ళు మొక్కాలి. ఎవరు నష్టపోతున్నారో ముసలోళ్ళ కాళ్ళు, రైతుల కాళ్ళు, పేదోళ్ళ కాళ్ళు, దళితుల కాళ్ళు, ఆదివాసుల కాళ్ళు మొక్కితే కానీ మీ పాపాలు పోవు. 3 పార్టీలు ఒకటే గుట్టి పక్షులు, ఒకే తాను గుడ్డలు. అందుకని ముగ్గురు కుమ్మక్కైనారు. వాళ్ళ మేధావుల సంగతి వేరే విషయం. మేధావులు మాత్రం ఏ పార్టీలో ఉండొద్దు, ఏ పార్టీకి పోవద్దు, మౌనంగా ఉండొద్దు, ప్రశ్నిస్తూనే ఉండాలి. ఎవరికి సలహా మండలిగా ఉండొద్దు. సలహాలు అంటే దొంగలకు సదులు మోయడం నేర్పడమే. అందుకని వాళ్ళు దొంగలు, కన్నం ఎట్లా వేయాలి, జేబులు ఎట్లా కత్తిరించాలి అది నేర్పడానికి ఉండొద్దు. అది ప్రశాంత్ కిషోర్ లాంటి కిరాయి కోటిగాళ్ళు చూసుకుంటారు. తెలంగాణ మేధావులు అటువంటి పని చేయొద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీ న్యూస్కి ఏమంటారు ఏం సార్? లేదు సార్, పంపించింది నోటీస్. ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీ న్యూస్కి నోటీస్ పంపించింది. దీన్ని ఎలా చూడొచ్చండి? ఇది టీ న్యూస్కు కేసీఆర్కి చాలా ఉన్నాయి. టీ న్యూస్ ఒకటే కాదు కదా, కేసీఆర్కి 10 న్యూస్ ఛానల్ ఉన్నాయి, 4 పత్రికలు ఉన్నాయి. తర్వాత మిత్ర పార్టీలు కూడా ఉన్నాయి, మిత్రపక్షాలకు సంబంధించినవి. అది వాళ్ళు చేసినప్పుడు మీరు గతంలో ఏం చేసినారు? కాంగ్రెస్ పార్టీ గతంలో ఎప్పుడైనా ప్రశ్నించిందా? ప్రశ్నించలేదు కదా. అధికారంలో వచ్చినాక ప్రశ్నిస్తారా? అప్పుడెందుకు ప్రశ్నించలే? అనేక ఇష్యూలు ఉన్నాయి, అవి చాలా చిన్న ఇష్యూస్. అనేక ఇష్యూస్ చాలా ఉన్నాయి. అది ఎప్పుడు మౌనంగానే ఉంటారు. ఇప్పుడు వచ్చినాక ఊరికే చేస్తున్నారు. అది బయట పెట్టాలనుకుంటారు కానీ అది పెట్టరు. ఊరికే నోటీస్ ఇస్తారు, ఊరుకుంటారు. ఆ తర్వాత ఏం చేయరు. కేటీఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ 30 రోజులు అయిపోయినాయి, ఇంకా 70 రోజులే ఉన్నాయి. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది మీ 6 హామీలు నెరవేర్చడానికి. ఒక్కవేళ నెరవేర్చలేదనుకో ప్రజలు మిమ్మల్ని బొంద పెడతారు అంటున్నారు సార్. పెట్టనియండి. వాళ్ళని బొంద పెట్టినారు కదా, ఆయన బొందలోంచి మాట్లాడుతున్నాడు. వీళ్ళు తప్పు చేస్తే వీళ్ళని కూడా బొంద పెడతారు. ఓకే, ఒక బొందలో ఉన్నోడు మాట్లాడితే ఎట్లా? దానికి క్రెడిబిలిటీ లేదు. అందరూ బొందలనే ఉన్నారు. ఎవరు బొందలు ఉన్నారో ఎవరు చూడాలి. కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా పెట్టవచ్చు. వాళ్ళు చెప్పింది కూడా వాస్తవమే కావచ్చు. ఎందుకంటే వీళ్ళు వాగ్దానాలు 2 అయితే అమలు చేస్తున్నారు, ఇంకా 4 అమలు చేయాలి. అమలు చేస్తుండొచ్చు కానీ డబ్బులు లేవు. వాళ్ళు కూడా హామీలు ఇచ్చే ముందు డబ్బులు ఉన్నాయా లేదా, ఖజానా ఉందా లేదా చూసుకొని హామీ ఇవ్వాలి. ప్రాక్టికల్గా వీలయ్యేది హామీ ఇవ్వాలి తప్ప ఏది పడితే అది హామీ ఇవ్వద్దు. జగదీశ్వర్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ చెప్పారు ఓన్లీ 420 హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఒక్క హామీయే నెరవేర్చిందని. కానీ మేము ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 420 ప్రభుత్వం అనలేదు, మీరే సెల్ఫ్గా మేము 420 అని అనుకుంటున్నారు. సో మీరు 420 ప్రభుత్వం కాబట్టి అని జగదీశ్వర్ రెడ్డి అంటున్నారు. జగదీశ్వర్ రెడ్డి అనవసరం. వాళ్ళు ఇక్కడ అది జిదర్ హరి ఉదర్ చెరి, ఎక్కడ పచ్చకుండా అక్కడ వేస్తారు. వాళ్ళని ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళు అందరూ ఒకటే. అందరూ 420లో ఒకటే కాదు, రాజకీయాలనే 420 ఉంటారు. బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. ఇటు నుంచి అటు నుంచి ఎవరున్నారు ఇప్పుడు? కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఉన్న వాళ్ళు చాలామంది కాంగ్రెస్ ఉన్నారు. మంత్రులు కూడా వాళ్ళే అయినరు. దళితులను కొట్టిన వాళ్ళు తన వాళ్ళే అయినరు. వాళ్ళంతా బీఆర్ఎస్ నుంచి వచ్చిండ్రు. కాబట్టి వాళ్ళైనా వీళ్ళైనా అందరూ ఒకటే. అదే గూటి పక్షులు, అదే తనగుడ్డలు. ఇటు నుంచి అటు దుక్కుతారు, అటు నుంచి ఇటు దుక్కుతారు. వాళ్ళు పొలిటికల్ విండ్ కాక్స్. కాబట్టి అందులో అయినా ఎవరి సిద్ధాంతం ఉంది? బీజేపీకి సిద్ధాంతం ఉందా? బీఆర్ఎస్ సిద్ధాంతం ఉందా? కాంగ్రెస్ సిద్ధాంతం ఉందా? అధికారమే సిద్ధాంతం. అధికారం సిద్ధాంతం అన్ని రాజకీయాల్లో ఒకే రకం దొంగలు ఉంటారు. దొంగలే ఉన్నారు. నువ్వు దొంగ అని ఇంకో దొంగ చెప్తే ఎట్లా? అందరూ దొంగలే.